నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సీఎం కేసీఆర్ పాల్గొన్న నిర్మల్ ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్. నిర్మల్లో బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగిందన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఉపరాష్ట్రపతి. మంచి నాయకులకు దేవుని అనుగ్రహం ఉండాలన్న వెంకయ్య నాయుడు. తిరుమల పార్వేట మండపం పురావస్తు శాఖ సలహాలతో నిర్మించాలి. ప్రాచీన కట్టడాలకు వ్యతిరేకం కాదన్న బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి. ఖమ్మం నగరంలో అరాచకం రాజ్యమేలుతోంది. ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. సీఎం కేసీఆర్ పాల్గొన్న నిర్మల్ ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయిందని రాష్ట్ర మంత్రి, నిర్మల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సభకు నిర్మల్ నలువైపుల నుండి రెట్టింపు ఉత్సాహంతో ప్రజానీకం తరలి రావడంతో నిర్మల్ గులాబీ వనాన్ని తలపించిందన్నారు. ఈ సభతో నిర్మల్లో గ్రాఫ్ మరింత పెరిగిందని అన్నారు. జరిగినటువంటి భారీ బహిరంగ సభకు అశేష జనము వచ్చి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని నిర్మల్ అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ సభకు రావడానికి కృషి చేసినటువంటి గ్రామస్థాయి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్లు, పిఎస్సి చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, దాంతోపాటు జిల్లా రైతు సమన్వయ అధ్యక్షులు, మరి బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, అదేవిధంగా సత్యనారాయణ గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జయలక్ష్మి రామకిషన్ రెడ్డి గారు, మరి వివిధ హోదాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా యువ నాయకుడు గౌతమ్ రెడ్డి గారు కూడా బాగా పనిచేయడం జరిగింది. మరి దాంతో పాటు వల్ల సభ ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అయింది. బాగా ముఖ్యమంత్రి గారు సంతోషపడ్డారు. అదేవిధంగా రాజశ్యామల యాగం చేసి ఇక్కడ డైరెక్ట్గా నిర్మల్కి రావడం చాలా శుభపరిణామం. ముఖ్యమంత్రి గారికి మరోసారి ధన్యవాదాలు. వచ్చిన ప్రజానీకానికి రావడానికి కృషి చేసిన మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వకంగా ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. మాజీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈవో ధర్మారెడ్డి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వెంకయ్య నాయుడు దంపతులకు వేదాశీర్వచనం పండితులు అందించారు. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులతో దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ప్రపంచంలో అతి శక్తివంతమైన దేశంగా భారతదేశం ఎదగాలన్నారు. అందుకు కృషి చేసే నాయకులకు శ్రీవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలన్నారు వెంకయ్య నాయుడు. పద్ధతిగా పెట్టుకున్నాను. ఈ సంవత్సరం కొన్ని కారణాల వల్ల కొంత ఆలస్యమైంది. అయినప్పటికీ కూడా సకుటుంబ సమేతంగా వచ్చి అందరం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆశీస్సులు పొందామని ఉద్దేశంతో కొన్ని రోజులు ఆగాను. మా అల్లుడు గారు కూడా మాతో రాగలడని, ఆయన మార్చినానికి కానీ లోపల దర్శనానికి రాలేదని చెప్తే అందుకని మేము బయలుదేరి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత నాకు భగవంతుడికి ఈ తలనీలాలు సమర్పించాలని చెప్పిన ఆలోచన కలిగింది. నాకు ఆలోచన కలగడమే కాకుండా తనంతట తాను మా శ్రీమతి ఉషమ్మ గారు కూడా, ఆమె కూడా నేను తలనీలాలు ఇస్తాను దేవుడికి అని చెప్పని ఆమె చేయించుకుంది. చాలా సంతృప్తిగా ఉంది. దర్శనం చేసుకోవడం, తలనీలాలు ఇవ్వడం, అక్కడి నుంచి ఆ పండితుల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం మనసులో చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రం, తెలుగు ప్రజలు, దేశం అంతా సుభిక్షంగా ఉండాలని, శాంతి నెలకొల్పాలని, అందరూ అభివృద్ధి వైపు ముందుకు వెళ్ళాలని, భారతదేశాన్ని ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా తయారు చేసేందుకు కావాల్సిన శక్తిని సంబంధిత నాయకులకు, ప్రజలకు అందరికి ఇవ్వాల్సిందని నేను భగవంతుడిని కోరుకున్నాను.
నాకు తప్పనిసరిగా విశ్వాసం కూడా ఉంది. మన దేశం శక్తివంతమైన దేశంగా ప్రపంచంలో ముందుకు వెడుతుందని. మీ అందరికీ తెలుసు, నేను ఉపరాష్ట్రపతిగా పదవి విరమణ చేసిన తర్వాత రాజకీయాలు మాట్లాడకూడదు, రాజకీయ విషయాలపై వ్యాఖ్యలు చేయకూడదని నిర్ణయించుకున్నాను. దాని ప్రకారం కట్టుబడి కూడా ఉన్నాను. పైపెచ్చు ఇక్కడ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అసలు రాజకీయాలు మాట్లాడకూడదు. మీ అందరికి కూడా శుభాకాంక్షలు. మీ వృత్తిలో మీరందరూ కర్తవ్య నిర్వహణలో చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళి మంచి ప్రమాణాలు నెలకొల్పాలని చెప్పని కోరుతా ఉన్నాను. తిరుమల పార్వేట మండపం సందర్శనకు రావాలన్న ఈవో ధర్మారెడ్డి ఆహ్వానాన్ని నేను స్వీకరిస్తున్నానని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు. చర్చకు ఎప్పుడో రావాలో సమయం ఈవో ధర్మారెడ్డి చెప్పాలన్నారు. భావి తరాలకు మన ప్రాచీన పురాతన కట్టడాలు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, టీటీడీ పరిధిలో కొన్ని 100 ఏళ్ల చరిత్ర గల ఆలయాలు ఉన్నాయని, వాటిని పురావస్తు శాఖ సలహాలు తీసుకొని కట్టడాల పునర్నిర్మాణం చేయాలన్నారు. కూలిపోయే దశలో ఉన్న ప్రాచీన కట్టడాలకు మేము వ్యతిరేకం కాదు. 100 సంవత్సరాలకు పైబడిన కట్టడాలు పురావస్తు శాఖ పరిధిలోకి వస్తాయని ఆయన తెలిపారు. ప్రాచీన కట్టడాల్ని, పురాతన కట్టడాల్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానాల ఆలయాల పరిధిలో కొన్ని 100 సంవత్సరాలకు సంబంధించినటువంటి ప్రాచీన కట్టడాలు ఉన్నాయి. పల్లవ రాజులు, చోళ రాజులు, విజయనగర చక్రవర్తులు, యాదవ చక్రవర్తులు రాజులందరూ నిర్మించినటువంటి ప్రాచీన కట్టడాలు ఈరోజు కనుమరుగైపోతున్నాయి. మేము ఒకటే తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులను కోరుకుంటున్నాం. మేము జీర్ణోద్ధయం పేరుతో మీరు దయచేసి ఆ ప్రాచీన కట్టడాలని మీరు మీ టీటీడీ ఇంజనీర్ల ద్వారా, నాకైతే టీటీడీ ఇంజనీర్ల మీద భరోసా ఉంది. మంచి అధికారులు టీటీడీలో ఉన్నారు. కానీ మాన్యుమెంట్ మేనేజ్మెంట్ మీద వారికి అంత అవగాహన ఉండకపోవచ్చు. కాబట్టి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, పురావస్తు శాఖ అధికారులు సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత ఆ ప్రాచీన కట్టడాల్ని తొలగించి దాన్ని తిరిగి పునర్నిర్మించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మేము దాన్ని కూలిపోతున్నట్టు కట్టడాల్ని మేము అలాగే వదిలేయమని చెప్పి మేము ఎక్కడ చెప్పట్లేదు. కానీ అది పని మొదలుపెట్టేటప్పుడు పురావస్తు శాఖ పరిధిలో లేకపోయినప్పటికీ, తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ పురావస్తు శాఖ పరిధిలో లేనప్పటికీ 100 సంవత్సరాలు దాటినటువంటి ఏ కట్టడమైనా సరే ఈరోజు పురావస్తు శాఖ అధికారులు అనుమతి తీసుకుని దాన్ని కానీ మొదలు పెడితే, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీతో కాకతీయ మాన్యుమెంట్స్ని ఈ మధ్యనే పురావస్తు శాఖ అధికారులు దాన్ని జీర్ణోద్ధయం చేయడం జరిగింది. జీర్ణోద్ధయం చేసిన తర్వాత దాదాపు ఇంకొక 500 సంవత్సరాలు భావితరాలకు అందించే అవకాశం ఉంది. జీర్ణోద్ధయానికి మరమ్మతులకి చాలా తేడా ఉంది, దయచేసి గుర్తుపెట్టుకోవాలి. జీర్ణోద్ధయం అంటే యథావిధిగా దాన్ని ఎక్కడుందో అదే విధిగా దాన్ని జీర్ణోద్ధయం చేసి భావితరాలకు అందిస్తారు. మరమ్మతులు అంటే పూర్తిగా తొలగించి పునాదులతో సహా తొలగించి దాన్ని మరమ్మతులు చేస్తారు. జీర్ణోద్ధయానికి మరమ్మతులకి చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి ఈ టీటీడీ ఆలయ పరిధిలో ఉన్నటువంటి కట్టడాలన్నీ జీర్ణోద్ధయం చేసి పరిస్థితిలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు పర్యవేక్షణ తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని వేల కోట్ల రూపాయలతో ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది. కాబట్టి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోకి సలహాదారులుగా ఈ పురావస్తు శాఖ అధికారుల నుంచి డెప్యుటేషన్ మీద ఒకరిని తిరుమల తిరుపతి దేవస్థానంలోకి తీసుకోవాలని చెప్పి నేను గతంలో కూడా దీని మీద మాట్లాడడం జరిగింది. ఈరోజు తిరిగి అవసరం ఏర్పడింది కాబట్టి నేను ఖచ్చితంగా పురావస్తు శాఖ అధికారుల్ని టీటీడీలో డెప్యుటేషన్ మీద తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. పార్వేటి మండపం, దాన్ని దాదాపు 550 సంవత్సరాల పూర్వం ఉన్నటువంటి ఆ మండపాన్ని మేము జీర్ణోద్ధయం చేస్తామని చెప్పి ఈరోజు ఏ విధంగా ఉందో ఒకసారి మనం అందరం పరిశీలించాలి. నిన్న తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణ అధికారి గారు మాట్లాడుతూ చెప్పారు, మేము చూపిస్తాము, వారు వస్తే మేము ఏం చేస్తామని చెప్పి. నేను వారిని ఆహ్వానాన్ని నేను స్వీకరిస్తున్నా. సమయము చెప్తే మేము కూడా వస్తాము, మా దగ్గర ఉన్నట్టు పూర్తి వివరాలతో మేము వస్తాం. ఎందుకంటే ప్రాచీన కట్టడాన్ని కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేదు మేము మొండిగా ముందుకు పోతామంటే ఖచ్చితంగా దీని మీద మేము కేంద్రంలో ఉన్నటువంటి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి మేము కంప్లైంట్ చేస్తామని చెప్పి టీటీడీ అధికారులు దృష్టికి తీసుకొని వస్తున్నాం. మీరు సమయము
చెప్తే మేము వచ్చి మీతో పాటు కలిసి దాన్ని చూసేదానికి మేము కూడా పురావస్తు శాఖ అధికారులను కూడా మాతో పాటు మేము కూడా తీసుకొని వస్తాం. ఎందుకంటే పూర్తి ఆధారాలతో మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే అరకొర సబ్జెక్ట్ లేకుండా మేము మాట్లాడట్లేదు. మేము తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకు వ్యతిరేకం కాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. మరమ్మతుల పేరుతో ప్రాచీన కట్టడాలను కూలదోయకండి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. గోవిందా నారాయణ. ఖమ్మం నగరంలో అరాచకం రాజ్యమేలుతోందని, ఇసుక నుండి మట్టి దాకా దోపిడీ దొంగల పాలయ్యిందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. ఖమ్మం 50 డివిజన్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం సామాన్యుడు ఒక ప్లాట్ కొనుక్కుంటే దాన్ని కూడా ఎవడు ఎప్పుడొచ్చి కబ్జా చేస్తారోనని బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి ఉందని, నగరంలో అన్ని మాఫియాలతో పాటు కొత్తగా ట్రాన్స్పోర్ట్ మాఫియా కూడా వెలుగులోకి వచ్చిందన్నారు. ఈ దుర్మార్గపు పాలన నుండి ఖమ్మం నగర ప్రజలు బయటపడాలంటే నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని తుమ్మల కోరారు. మైన్ మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా చుట్టుపక్కల జరుగుతుంది. అందుట్లో వాటాలన్నీ ఇప్పుడే లారీ ఓనర్స్ అసోసియేషన్ ఎవరు ఇప్పుడు వచ్చింది, నువ్వేనప్పుడు చెప్పింది, ఒక మాట చెప్తున్నాను ఏం జరుగుతుంది. కొంతమంది మాఫియాను పెట్టుకొని వాళ్ళ ద్వారా కొందరు లాభం పొంది దౌర్జన్యకర పరిస్థితులు లారీ అసోసియేషన్ ఈ డివిజన్లో కూడా లారీ ఓనర్లు చాలామంది ఉన్నారు. ఈ లారీ ఓనర్లని దౌర్జన్యంతో బెదిరియటం, పోలీస్ కేసులు పెట్టడం, ఇప్పుడు లారీ అసోసియేషన్లో ఉన్న ఓనర్ల మీద చాలా కేసులు ఉన్నాయి. మంత్రి గారు కొంతమందిని పెట్టుకొని వాళ్ళతో కేసులు పెట్టించి దౌర్జన్యం చేయడం జరుగుతుంది. అదే సార్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇట్లా చిన్న మన సొంతంగా వెహికల్స్ కొనుక్కొని బతికే వాళ్ళని కూడా బతికించే పరిస్థితి లేదు. ఇప్పుడు మేము వెళ్ళాక తుఫా గ్రౌండ్ వస్తారు సీన్ దగ్గరికి, తీసేసిన తహసీల్దార్ అంటాం కదా, తీసేసిన పోలీసు వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు వచ్చి ఏంటి సీన్ గారు ఎట్లా అదేంటి ఇదేంటి అంటే, జగన్ గారు చెబితే పెట్టామని, ఆనంద్ గారు చెబితే పెట్టామన్నారు అనుకోండి, ఆనంద్ గారి ఇంటికి వెళ్తారు. మీరు ఎవరి పేరు చెప్పగల, కరుణ గారి పేరు చెప్పండి, గారు చూసుకుంటుంది. పిచ్చి రాజకీయాలు, మదమెక్కిన రాజకీయాలు, కొవ్వుగొట్టిన రాజకీయాలు ఈ పనికిరావు ప్రజాస్వామ్యంలో. ఇంతమంది మహిళామ తల్లులు వాళ్ళ కోరికతోటి ఆశీర్వదించడానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని నువ్వు ఏం చేసినా కూడా వాళ్ళని ఆపలేవు, వాళ్ళ శక్తిని ఆపలేవు, వాళ్ళ గెలుపును కూడా ఆపలేవు. కాబట్టి ఈనాడు ఖమ్మం ప్రజలే గెలుస్తున్నారు. దేని మీద? మిత్రులు చెప్పినటువంటి మాఫియాల మీద, దౌర్జన్యాల మీద, కబ్జాల మీద, అహంకారం మీద. పోలీసు అహంకారంతో పోలీసులను పక్కన పెట్టుకొని రాజ్యం చేసిన వాడు ఎవడు కూడా ఈ రోజు వరకు బట్టగట్ల. కాబట్టి దయచేసి అటువంటి పరిస్థితులకి దూరంగా ఉంటే మంచిది. ఏదో మన చేయి గుర్తు లేదు కాబట్టి నువ్వు బయటపడ్డావు, అంతకుముందు చేతి గుర్తు మీద బయటపడ్డావు. ఈ రాధాకిషోర్ గారు వీళ్ళే చేసి గెలిపించారు. దానికి పొంగిపోయి పొగరబట్టి పిచ్చి పిచ్చి ప్రలాపనలు వెళ్తే ప్రజలు, ఖమ్మం ప్రజలు నీకు 30వ తారీఖున బటన్ మీద నొక్కుతారు, 3వ తారీఖున నీ నెత్తిన పెట్టే కాలు పెట్టి తొక్కుతారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మాట్లాడుతున్నాను. కాబట్టి మాటలు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజలు మెచ్చేటట్టుగా ఉండాలి. నువ్వు చెబితే ప్రజలు వినేటట్టుగా ఉండాలి. ఆ ప్రజలకు అది వాస్తవం అని అనుకోవాలి. ఇందాక లక్ష్మణ్ గారు చెప్పారు, ఖమ్మంలో ఎవరు ఏం చేయలేదంట. ఆ కాకతీయులు కట్టిన కిల్లా కూడా నేనే కట్టినంటాడు. ఇంక ఏం చెప్పుకుంటాం చెప్పండి? మనం వేసిన రోడ్ల మీద, మనం వేసిన సెంట్రల్ లైటింగ్ మీద టేపు చుట్టిండు. రాజస్థాన్ డాబా లేకపోతే ఇంకెవరితో డాబాలు ఉంటాయి కదా, రోడ్లు అమ్ముతాయి, వాళ్ళు దాన్ని చైనా టేప్, అది ఒరిజినల్ టేప్ కూడా కాదు. ఎన్నికలు అయ్యాక అది కూడా ఎరగదు. ఆ టేపు చుట్టడం తప్ప ఇది చేసింది ఏమీ లేదు. ఆ టేపులో కూడా కొంత మింగారు. అది మీటర్ అంత 25-30 ఉంటే 1600 బిల్లు వేశారంట ఒక్కొక్క స్తంభాన్ని. అంత కక్కుర్తి, అంత చిల్లర రాజకీయాలు చేసి, అంత కక్కుర్తి రాజకీయాలు చేసి ఈ 4.5 సంవత్సరాల్లో మనం శాంక్షన్ చేసిన పనులన్నింటినీ కూడా కాంట్రాక్టర్లు కాదని బస్ స్టాండ్ కురిసేటట్టు చేశాడు, రేకుల షెడ్ వేశాడు. మనం 3 స్లాబ్లు వేద్దాం అనుకుంటే. అదేవిధంగా మున్సిపల్ ఆఫీసు బ్రహ్మాండం కట్టండి అంటే
అది బినామీగా తీసుకొని అది కురుస్తుంది అంటాడు, ఇంకేదో అంటాడు. గోళ్లపాడు ఛానల్ ముఖ్యమంత్రి తీసుకుని 70 కోట్లు శాంక్షన్ చేస్తే దానికి 170 కోట్లు బిల్లు చేసుకున్నారు, అది ఆయనేనంట. ఈ రకంగా 100 కోట్ల కార్యక్రమాలు చేసిన ఇవన్నీ కూడా బినామీలతో చేపించుకున్నావు. ఇంతకుముందు ఖమ్మంలో ఈ డ్రైన్ కట్టాలంటే పాపం ఒడ్డరి సొసైటీ వాడు కట్టుకునేవాడు. ఇప్పుడు ఒడ్డరి సొసైటీ లేవు, ఆయన సొసైటీ. ఖమ్మం మొత్తం ఆయన సొసైటీ. ఏమంటారు? క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్ పటేల్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి పురాభిషేకం తర్వాత నైవేద్య సమయంలో సాంప్రదాయ వస్త్రాలతో ఆలయంలోకి వెళ్లిన క్రికెటర్లు గర్భాలయంలో మూలమూర్తిని దర్శించుకున్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేయగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన పంత్, పటేల్తో అభిమానులు సెల్ఫీలు, ఫోటోలు తీసుకునేందుకు ఉత్సాహం చూపారు. రావాలా కమ్ సార్ ప్లీజ్ సార్ కమ్ సార్ ఎక్కువ సేపు నిలబడలేడు కాలు సారీ సార్ గిరి సార్ 1 సెకండ్ సెల్ఫీ తీసుకుంటావా? ఫోటోలు ఉండన్నా మళ్ళీ జనాలు వచ్చేస్తారా? సార్ చూస్తే కదా సార్ అచ్చా సార్ విజువల్ అంతా నువ్వే ఉండవు ముఖ్య ఆడికి ఫోటో అర్జెంట్ గిరి బ్రదర్ థ్యాంక్ యూ సార్ గిరి ఫోటో దివా గిరి గ్యాప్ ఇచ్చేస్తే తీసుకున్నాం सर आपका ही कैमरा है फोटोग्राफर हो गया यार ओके थैंक यू सर गोविंदा ओम नमो वेंकटेशाय गोविंदा सर अक्षय सर मेरे को फोटो दिया नहीं सर तुम्हें చంద్రబాబుపై పెట్టిన కేసులని అక్రమమేమని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు అంటున్న ప్రభుత్వం 50 పైసలైనా దుర్వినియోగం చేసినట్లు నిరూపించలేకపోయిందని ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో వజ్రపు కొత్తూరుకు మండలం చినవంక సర్పంచ్ దువ్వాడ విజయలక్ష్మి ఆమె భర్త హేంబాబు చౌదరిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు పలాస, మందస, వజ్రపు కొత్తూరు మండలాలకు చెందిన 25 మంది ముఖ్య నాయకులు సహా 300 కుటుంబాలు వైకాపాను వీడి టీడీపీలో చేరాయి. ప్రజలకి చెప్పే ధైర్యం లేకుండా ఈ మధ్య చూశారు మీరు సామాజిక బస్సు యాత్ర చూసారా? ఏంటి ఆ పేరు ఒక అర్థం ఉండాలి కదా, ఆ పేరు పెట్టుకున్నది సార్థకత ఉండాలి కదా. సామాజిక బస్సు యాత్ర జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వెళ్ళినా నా ఎస్సీలు అంటున్నాడు, నా బీసీలు అంటున్నాడు, నా మైనారిటీ అంటున్నాడు. 4.5 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చారు. ఇట్లా అడుగుతున్నాను, దేశ చరిత్రలో ఈ 5 సంవత్సరాల్లో దళితుల మీద చేయాలనేటువంటి దాడులు ఈ దేశంలో, రాష్ట్రంలో ఎక్కడైనా జరిగాయా? దళితుల మీద మీరు పెట్టినటువంటి అక్రమ కేసులు ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో ఉన్నాయా? బలహీన వర్గాలుగా పుట్టడం ఈ రాష్ట్రంలో మీరు చేసిన తప్ప. బలహీన వర్గాలుగా నువ్వు చేసినటువంటి తప్పులు ఎందుకంటే మా అందరి మీద కేసులు పెట్టారు. 70 మందిని
నేను అడుగుతున్నాను. 4 సంవత్సరాలు 7 మాసాలు అయింది. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, నువ్వు అధికారంలో వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక ఎస్సీ సోదరులకు కానీ ఒక్క పైసా లోను మీరు ఇప్పించారని చెప్పబడుతున్నా. ఒక బీసీకి ఒక నయా పైసా ఇచ్చారా? ఒక ఎస్సీకి ఒక పైసా ఇచ్చారా? ఒక ఎస్టీకి ఒక పైసా ఇచ్చారని అడుగుతున్నా. ఎక్కడ ఒక కార్యక్రమం చేయండి. సాక్షాత్తు రాజ్యాంగం ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లై నిధులన్నీ టోటల్గా డైవర్ట్ చేసి దోపిడీ చేసుకొని సంవత్సరంలో ఒక మోసగాడు, ఒక దగాకోరు, ఒక అవినీతి పరుడు మాయ మాటలు చెప్పి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చెప్పి తండ్రి చనిపోయాడు ఒక్క అవకాశం అని చెప్పి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ రోజే ఈ రాష్ట్రానికి ఏ నాటి చేయి పట్టిందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఏమి జరిగిందో ప్రతి పౌరుడు ఒక్కసారి అవగాహన చేసుకోవాలి. ఈ రాష్ట్రం అభివృద్ధిలో సంక్షేమంలో 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఒక అసమర్థ ముఖ్యమంత్రి పని చేయకపోయినా రాష్ట్రానికి నష్టం ఉండదు. 5 సంవత్సరాల తర్వాత కొత్త వారు వస్తే మళ్ళీ పనిచేసే అవకాశం వస్తుంది. కానీ ఈ 5 సంవత్సరాలు ఈ దుర్మార్గుడు కావాలని చెప్పి కక్ష కట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి హక్కులన్నీ కూడా కాలరాయబడ్డాయి. ఎవరైనా మాట్లాడగలుగుతున్నామా? ఈ ప్రభుత్వం చేసినటువంటి హక్కులని ఎవరైనా సరే స్వతంత్రంగా బయటకు వచ్చి చెప్పగలుగుతున్నారా అనేది మనందరం కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. అందుకే 5 కోట్ల మంది ప్రజలు తెలుగు జాతి ఒకటి కావాలి. రేపు ఎన్నికల్లో పార్టీలతో సంబంధం ఉండకూడదు, ప్రాంతాలతో సంబంధం ఉండకూడదు, కులాలతో సంబంధం ఉండకూడదు, మతాలతో సంబంధం ఉండకూడదు. మన రాష్ట్ర భవిష్యత్తు గురించి అందరూ ఒక తాటిపైకి రావాలి. అందులో పలాసలో మొదటి మెట్టులో ఉన్నటువంటి విషయాన్ని నేను సంతోషిస్తున్నాను. ఈ 5 సంవత్సరాలు ఎక్కడైనా ఏమైనా జరిగిందా? ఎవరికైనా సరే చిన్న అర్థైనా చేకూరిందా? ఎంత బాధ ఆవేదన కలుగుతుందంటే ప్రజాస్వామ్యవాదులారా, న్యాయ కోరికలారా, ఈ సమాజం గురించి దేశం గురించి ఆలోచించినటువంటి ప్రతి పౌరులారా, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పెద్దలారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమి జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు పైన 5 కేసులు పెట్టారు. 5 కేసులు ఒక ముఖ్యమంత్రిని ప్రజలు ఎంపిక చేస్తారంటే దేని గురించి ఎంపిక చేస్తారు? కాళ్ళది కాదు, ప్రజలే కాదు వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఆ రకంగా ఆలోచిస్తున్నారు. ఆ పరిస్థితి కాబట్టి డైవర్ట్ చేయాలని మన మీద కేసులు పెడుతున్నారు. మీకు సిగ్గుందా? మీరు ఎక్కడికైనా వెళ్ళి మీ అభివృద్ధి, మీ సంక్షేమాన్ని ప్రజలకి చెప్పే ధైర్యం లేకుండా ఈ మధ్య చూశారు. మీరు సామాజిక బస్సు యాత్ర చూశారా? ఏంటి ఆ పేరు ఒక అర్థం ఉండాలి కదా, ఆ పేరు పెట్టుకున్నది సార్థకత ఉండాలి కదా. సామాజిక బస్సు యాత్ర జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా నా ఎస్సీలు అంటున్నాడు, నా బీసీలు అంటున్నాడు, నా మైనారిటీలు అంటున్నాడు,
4.5 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చారు. నేను అడుగుతున్నాను, దేశ చరిత్రలో ఈ 5 సంవత్సరాల్లో దళితుల మీద ఇలాంటి దాడులు ఈ దేశంలో రాష్ట్రంలో ఎక్కడైనా జరిగాయా? దళితుల మీద మీరు పెట్టినటువంటి అక్రమ కేసులు ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో ఉన్నాయా? బలహీన వర్గాలుగా పుట్టడం ఈ రాష్ట్రంలో మీరు చేసిన తప్ప. బలహీన వర్గాలుగా నువ్వు చేసినటువంటి తప్పులు ఎండగంటే మా ఎందరి మీద కేసులు పెట్టారు. 70 మందిని ఓట్ల కోసం పోశారు. ఈ రోజు మా బీసీలు అంటున్నారు, మా ఎస్సీలు అంటున్నారు, మా ఎస్టీలు మా మైనార్టీలు అంటున్నారు. నేను అడుగుతున్నాను, 4 సంవత్సరాలు 7 మాసాలు అయింది. నేను చాలా చెప్తున్నాను, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక ఎస్సీ సోదరులకు కానీ ఒక్క పైసా లోను కొడంగల్ నియోజకవర్గం దుద్యాల ఎంపీటీసీ ఎల్లప్ప, పోటేపల్లి ఎంపీటీసీ వెంకటయ్య, రుద్రారంకు చెందిన పలువురు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ నివాసంలో వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం కేసీఆర్ పాల్గొన్న నిర్మల్ ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్. నిర్మల్లో బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగిందన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఉపరాష్ట్రపతి. మంచి నాయకులకు దేవుని అనుగ్రహం ఉండాలన్న వెంకయ్య నాయుడు. తిరుమల పార్వేట మండపం పురావస్తు శాఖ సలహాలతో నిర్మించాలి. ప్రాచీన కట్టడాలకు వ్యతిరేకం కాదన్న బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి. ఖమ్మం నగరంలో అరాచకం రాజ్యమేలుతోంది. ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.